జూన్ 4, 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు. వైసీపీ ఘోరంగా ఓడిపోయి 151 నుంచి 11 సీట్లకు పడిపోయిన రోజు. ఆ రోజు రిజల్ట్ వచ్చిన తర్వాత ప్రజలు మోసం చేశారని జగన్‌తో పాటు వైసీపీ నేతలు చేసిన కామెంట్లను రాష్ట్ర ప్రజలు ఇంకా మర్చిపోలేదు. కట్ చేస్తే 2025 జూన్ 4న వెన్నుపోటు దినం పేరుతో ఫ్యాన్ పార్టీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఇంకో ఏడాది గడిచింది. 2026 జూన్ 4న వెన్నుపోటుకి రెండేళ్ల పేరుతో మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చారు వైసీపీ అధినేత జగన్. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 2024 ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత జూన్ 12న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కూటమి పాలనపై నిరసన వ్యక్తం చేయాలంటే ఆ ప్రభుత్వం బాధ్యతలు తీసుకున్న జూన్ 12న ఆందోళన కార్యక్రమాలు చేయాలి. కానీ వరుసగా రెండేళ్లు జూన్ 4నే వెన్నుపోటు దినం, వెన్నుపోటుకి రెండేళ్ల పేరుతో రోడ్డెక్కుతున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు చేస్తున్న నిరసనలు కూటమి ప్రభుత్వం మీదనా, లేక వైసీపీని ఘోరంగా ఓడించిన ఆంధ్రప్రదేశ్ ఓటర్ల మీదనా అని జనాలకి డౌట్లు వస్తున్నాయి. ఓటమి తర్వాత వైసీపీ ప్రజా సమస్యలపై చేసిన పోరాటాల కంటే ప్రజలకు సమస్యలు తెచ్చే కార్యక్రమాలే ఎక్కువగా చేసిందని రెగ్యులర్ గా న్యూస్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు. జగన్ రోడ్డెక్కితే జనాలకు ట్రాఫిక్ కష్టాలు, సొంత పార్టీ కార్యకర్తలకు ప్రాణాపాయం అన్నట్టుగా వైసీపీ అధినేత పర్యటనలు సాగాయి. ఈ ఓదార్పు యాత్రల్లో ఎక్కువ భాగం హత్యలు, దాడులు, అవినీతి కేసులో దొరికిపోయిన వైసీపీ నాయకులను పరామర్శించడానికి, గంజాయి బ్యాచ్ కి, రప్పారప్ప రౌడీ మూకలకు మద్దతు ఇవ్వడానికే జరిగాయి. రాష్ట్రానికి ఏ ప్రాజెక్టు వచ్చినా కోర్టు కేసులు, వ్యతిరేక ప్రచారాలతో అడ్డుకోవడానికి వైసీపీ బ్యాచ్ చేసిన ప్రయత్నాలు కళ్ళ ముందు కనిపిస్తూనే ఉన్నాయి. ఇక జగన్ హయాంలో పరిశ్రమలను తరిమేసి అభివృద్ధిలో ఏపీని ఏ విధంగా వెనక్కి తీసుకెళ్లారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వెన్నుపోటు అనాలంటే వైసీపీ పాలనలో జరిగిన విధ్వంసాన్ని వెన్నుపోటు అనాలి. కానీ అధికారంలోకి వచ్చిన 23 నెలల్లోనే 23 లక్షల కోట్లు తీసుకొచ్చి గతంలో ఎన్నడూ లేని స్థాయిలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం పాలనను వెన్నుపోటు అంటే నమ్మే వాళ్ళెవరు లేరు. తనను ఘోరంగా ఓడించిన జనాలకు వ్యతిరేకంగా వెన్నుపోటుకి రెండేళ్ల కార్యక్రమం చేస్తున్నారంటే ఎక్కువ మంది నమ్మే పరిస్థితి కనిపిస్తుంది.